నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినా ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పుకున్నా అంతేనని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదని, రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 కడుతున్నానని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు. జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే, ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్తే వారు నాకు కండువ కప్తే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం మధ్య అడుగుతుంది కదా, మీరేమన్నా వివరణ ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుపుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, వారి శాలువప్తున్న కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసింది. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంట. ఏదైనా విబ్జారీ చెప్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు చేయబట్టి అదే చెప్తాను నేను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదేముందయా. నేను ఒక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే, ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు. ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు, ఎక్కడో మాట్లాడారు. అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ